నమస్తే అండి. तो आज हमारा टॉपिक है के साथ ఈరోజు మన టాపిక్ ఏంటండి కే సాత్ అంటే వెంట తో పాటు అండి ఓకేనా వెంట తో పాటు అంటే కే సాత్ అలాంగ్ విత్ అంటాం కే పాస్ అంటే దగ్గర ఈ రెండు మిక్సింగ్ లో సెంటెన్స్ ప్రాక్టీస్ చేద్దాం చూడండి కే సాత్ అంటే వెంట తో పాటు కే పాస్ అంటే దగ్గర ఓకేనా ఇప్పుడు చూద్దాం చూడండి ఫస్ట్ సెంటెన్స్ मेरे साथ कौन आएंगे మై ప్లస్ కే సాత్ ఏమవుతుంది मेरे साथ ఓకేనా मेरे साथ कौन आएंगे నాతో పాటు ఎవరు వస్తారు कौन आएंगे ఓకే నాతో పాటు ఎవరు వస్తున్నారు मेरे साथ कौन आ रहे हैं నాతో పాటు ఎవరు రావాలనుకున్నారు मेरे साथ कौन आना चाहते हैं నాతో పాటు ఎవరు రాగలరు मेरे साथ कौन आ सकते हैं నాతో పాటు మీరందరూ రావాలి मेरे साथ आप सबको आना है ఓకే నాతో పాటు మీరందరూ రావాల్సి వస్తుంది आपके साथ आप सबको आना पड़ेगा ఇవన్నీ మనం క్లాసెస్ లో లైవ్ క్లాసెస్ లో నేర్చుకుంటామండి ఓకేనా ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న సెంటెన్స్ చూద్దాం मेरे साथ कौन आएंगे నాతో పాటు ఎవరు వస్తారు आएंगे मेरे साथ कौन आएंगे तुम्हारे साथ मैं नहीं आऊंगा నీతో పాటు నేను రాను तुम्हारे साथ मैं नहीं आऊंगा तुम प्लस के साथ तुम्हारे साथ मैं नहीं आऊंगा ओके नेक्स्ट गर्ल అయితే आऊंगी అంటన్నమాట तो आपके साथ मेरा बेटा आएगा ले जाइए మీతో పాటు నా కొడుకు వస్తాడు తీసుకెళ్ళండి आपके साथ మీతో పాటు మీ వెంట మీతో పాటు నా కొడుకు వస్తాడు मेरा बेटा आएगा ले जाइए తీసుకొని వెళ్ళండి ఓకే అండి నెక్స్ట్ हमारे साथ कौन कौन आएंगे మాతో పాటు ఎవరెవరు వస్తారు हमारे साथ అంటే మాతో పాటు ఎవరెవరు వస్తారు कौन कौन रहेंगे ఎవరెవరు ఉంటారు रहेंगे అంటే ఉంటారు అన్నమాట हमारे साथ कौन कौन रहेंगे మాతో పాటు లేకపోతే మనతో పాటు ఎవరెవరు ఉంటారు నెక్స్ట్ उसके साथ जाकर सब्जियां ले आओ उसके साथ वह प्लस के साथ उसके साथ वह అంటే చెప్పాం కదా అతడు ఆమె అది అతడితో పాటు వెళ్ళి ఆమెతో పాటు వెళ్ళి దానితో పాటు వెళ్ళి ఏదన్నా అదే సబ్జియా లే आओ సబ్జీ అంటే కూరగాయలు మరి తీసుకొనిరా అతడితో పాటు వెళ్ళి కూరగాయలు తీసుకోరా ఆమెతో పాటు వెళ్ళి కూరగాయలు తీసుకొనిరా कंफ्यूज చేస్తే उस आदमी के साथ उस औरत के साथ उस बच्चा के साथ उस बच्ची के साथ అంటాం कंफ्यूज అయితే ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్ इसके साथ क्यों नहीं आया ఇతడితో పాటు లేకపోతే ఈమెతో పాటు ఎందుకు రాలేదు क्यों नहीं आया इसके साथ क्यों नहीं आया ఎందుకు రాలేదు इसके साथ ఇతడితో పాటు ఈమెతో పాటు क्यों नहीं ఎందుకు రాలేదు उनके साथ दुबई जाकर खूब कमाओ వారితో పాటు దుబాయ్ వెళ్ళి బాగా సంపాదించు खूब कमाओ उनके साथ ఇప్పుడు उसके साथ అంటే అతడితో పాటు ఆమెతో పాటు అన్నాం ఇప్పుడు ఏమన్నా వారితో పాటు అన్నాను వే ప్లస్ के साथ उनके साथ दुबई जाकर खूब कमाओ వారితో పాటు దుబాయ్ వెళ్ళి బాగా సంపాదించు ఓకే అండి నెక్స్ట్ ఎయిత్ ఎగ్జాంపుల్ इनके साथ आप काम कर सकते हैं क्या వీరితో పాటు లేకపోతే इनके साथ आप काम कर सकते हैं వీరితో పాటు మీరు పని చేయగలరా వీరి వెంట లేకపోతే వీరితో పాటు మీరు పని చేయగలరా आप काम कर सकते हैं పని చేయగలరా सकते हैं అన్నప్పుడు గలరా అని వచ్చినప్పుడు ఉపయోగిస్తాం ఓకేనా నెక్స్ట్ किसके साथ जाना चाहते हैं ఎవరితో పాటు వెళ్ళాలని అనుకుంటున్నారు ఈ చాహతే हैं అనుకుంటున్నారు గలను ఇవన్నీ మనం క్లాసెస్ లో నేర్చుకుంటాం ఓకేనా ఓన్లీ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటాం किसके साथ जाना चाहते हैं ఎవరితో పాటు వెళ్ళాలని అనుకుంటున్నారు मेरे भाई के साथ जाना चाहता हूँ నువ్వు ఎవరితో పాటు వెళ్ళాలనుకుంటున్నావు అతడు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నాడు నేను నీతో పాటు వెళ్ళాలి అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను రేపు వెళ్తున్నాను వెళ్ళలేదు వెళ్ళాలి వెళ్ళకూడదు ఇలా చెప్పుకుంటాం ఓకే అండి किसके साथ जाना चाहते हैं ఎవరితో పాటు వెళ్ళాలని అనుకుంటున్నారు चाहते हैं सबके साथ मिलकर काम करो అందరితో పాటు కలిసి పనిచేయండి सबके साथ मिलकर काम करो ओके सबके साथ मिलकर काम करो అందరితో పాటు కలిసి काम करो सबके साथ सबका विकास ओके मेरे पास तुम्हारी चीजें एक भी नहीं है ఇక్కడ కే పాస్ అండి ఓకేనా కే సాత్ అయిపోయింది కే సాత్ అంటే వెంటతో పాటు కే పాస్ అంటే దగ్గర అన్నమాట మై ప్లస్ కే పాస్ ఏమవుతుంది मेरे पास तुम्हारी चीजें एक भी नहीं है నా దగ్గర నీ వస్తువులు ఒక్కటి కూడా లేదు तुम्हारी चीजें అంటే ఐటమ్స్ థింగ్స్ అన్నమాట तुम्हारी चीजें एक भी नहीं है ఒకటి కూడా లేదు तुम्हारे पास अब कितना है నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది तुम्हारे पास अब कितना है
कितना, ఎన్ని ఉన్నాయంటే कितने हैं, कितने हैं तुम्हारे पास, नी దగ్గర तुम प्लस के पास तुम्हारे पास अब कितना है, आपके पास मैं नहीं बैठूंगा, మీ దగ్గర నేను కూర్చోను, आपके पास मैं नहीं बैठूंगा फ्यूचर टेंस अన్నమాట, आपके पास मैं नहीं बैठूंगा, మీ దగ్గర, నీ దగ్గర అంటే तुम्हारे पास, మీ దగ్గర అంటే आपके पास। नेक्स्ट 14th, हमारे पास वे काम करेंगे क्या, మన దగ్గర వాళ్ళు పని చేస్తారా అంటే फ्यूचर टेंस అన్నమాట, वे हमारे पास वे काम करेंगे क्या, एक बार पूछ कर देखो, ఒకసారి అడిగి చూడు, ఒకసారి అడిగి చూడు, एक बार पूछ कर देखो, वे हमारे पास काम करेंगे क्या, మన దగ్గర వాళ్ళు పని చేస్తారా, ఒకసారి అడిగి చూడు, एक बार पूछ कर देखो। నెక్స్ట్ 15, उसके पास खुशबू आ रही है, అతడి దగ్గర లేకపోతే ఆమె దగ్గర, అంతే కదా, ఓకేనా, అతడి దగ్గర ఆమె దగ్గర ఖుష్బూ ఆ రహీ హై, ఖుష్బూ అంటే గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్, బద్బూ ఆ రహీ హై, బద్బూ అంటే బ్యాడ్ స్మెల్, ఓకే అండి, ఖుష్బూ, ఖుష్బూ అంటే మీకు ఎవరైనా గుర్తొచ్చారా, అయ్యా హీరోయిన్, తమిళ హీరోయిన్, खुशबू आ रही है, बदबू అంటే బ్యాడ్ స్మెల్ అన్నమాట, उसके पास बदबू आ रही है या खुशबू आ रही है, వస్తూ ఉందన్నమాట उसके पास। నెక్స్ట్ इसके पास आप कितना लिया, ఇతని దగ్గర ఈమె దగ్గర మీరు ఎంత తీసుకున్నారు, అతని దగ్గర ఏమంటే उसके पास అని, ఇతని దగ్గర ఈమె దగ్గర इसके पास आप कितना लिया మీరు ఎంత తీసుకున్నారు। నెక్స్ట్ इनके पास इतने साल कैसे काम किया जी, వీరి దగ్గర ఎన్ని సంవత్సరాలు మీరు ఎలా పనిచేశారండి, कैसे काम किया, కొంతమందికి చేయలేమండి, కొంతమంది ఎన్నాళ్ళైనా చేయొచ్చు కదా, इनके पास వీరి దగ్గర, ఇతని దగ్గర అంటే ఏమన్నా इसके पास, అతని దగ్గర उसके पास, వీరి దగ్గర इनके पास इतने साल इన్ని సంవత్సరాలు कैसे काम किया ఎలా పని చేశారు। नेक्स्ट 18th, उनके पास कब से नौकरी कर रहे हो, వారి దగ్గర ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నావు, వారి దగ్గర, అతని దగ్గర అంటే उसके पास, ఆమె దగ్గర उसके पास, వారి దగ్గర उनके पास कब से ఎప్పటి నుంచి నౌకరీ कर रहे हो, జాబ్ చేస్తూ ఉన్నావు कर रहे हो। 19, किसके पास कितना है बाहर निकालिए, దొంగొచ్చాడండి, ఎవరి దగ్గర ఎంత ఉందో బయటికి తీయండి అన్నాడు, किसके पास कितना है बाहर निकालिए पैसे निकालो అంటాం కదా, రెస్పెక్ట్ నికాలిए, దొంగ రెస్పెక్ట్ ఇచ్చాడు, నికాలిए లేదంటే నికాలో అంటాడు అంతే। किसके पास कितना है, कौन प्लस के पास, किसके पास कितना है बाहर निकालिए। ओके 20, सबके पास पैसे हैं क्या, है तो मुझे दीजिए, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నయా है तो मुझे दीजिए, అయితే నాకు ఇచ్చేయండి, मुझे दीजिए అంటే ఇచ్చేయండి, ఇవ్వండి। सबके पास अंदर దగ్గర, पैसे है क्या डबल ఉన్నాయా। नेक्स्ट लास्ट, हमारे घर के पास कल बहुत बड़ा झगड़ा हुआ, మా ఇంటి దగ్గర, हमारे घर के पास మా ఇంటి దగ్గర कल बहुत बड़ा झगड़ा हुआ, చాలా పెద్ద గొడవ జరిగింది, झगड़ा అంటే గొడవ అంటారు, बहुत बड़ा झगड़ा हुआ, గొప్ప పెద్ద గొడవ జరిగింది, हमारे घर के पास మా ఇంటి దగ్గర, हमारे शॉप के पास అలాగే हमारे स्कूल के पास అలా అంటాం, बहुत झगड़ा हुआ। मैं कल आपके दुकान के पास आऊंगा, मैं कल आपके दुकान के पास, నేను రేపు మీ షాప్ దగ్గరికి వస్తాను, दुकान के पास आऊंगा వస్తాను। ఓకే నెక్స్ట్, नौकरी करने के पास सावधान रहो, జాబ్ చేసే దగ్గర జాగ్రత్తగా ఉండు, करने के पास, आने के पास, जाने के पास అలాగనమాట, తినే దగ్గర అంటే खाने के पास, చదివే దగ్గర पढ़ने के पास, ఓకేనా, నేర్చుకునే దగ్గర सीखने के पास అలాగా। नौकरी करने के पास सावधान रहो, జాగ్రత్తగా ఉండు, अलर्ट रहो। क्रिकेट सीखने के साथ टेनिस भी खेलो, అంటే క్రికెట్ ఆడటంతో పాటు, కే సాత్ అంటే తో పాటు అన్నాం కదా, క్రికెట్ ఆడటంతో పాటు టెన్నిస్ కూడా నేర్చుకో, క్రికెట్ సీఖనే కే సాత్, సారీ సీఖనే అంటే ఆడటం కదా, క్రికెట్ సీఖనే కే సాత్, క్రికెట్ నేర్చుకోవడంతో పాటు టెన్నిస్ కూడా నేర్చుకో, కే సాత్ అంటే తో పాటు, టెన్నిస్ भी सीखो, టెన్నిస్ కూడా నేర్చుకో। मेरे दोस्त के पास 2 कार है, నా ఫ్రెండ్ దగ్గర ఎన్నున్నాయి, 2 कार है, 2 कार 2 కార్లు, నా దగ్గర అంటే मेरे पास 2 कार है, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, तुम्हारे पास कितने कार है, तुम्हारे पास कार है, మీ దగ్గర आपके पास మనం నేర్చుకున్నాం కదండి, అలాగే అంటే మనం ఏది బై హార్ట్ చేయకుండా మనం ఈజీగా నేర్చుకోవాలన్నమాట। ఓకే ఇప్పుడు చూడండి 11 చూడండి, నా దగ్గర కార్ ఉంది, मेरे पास कार है, నీ దగ్గర కార్ ఉందా, तुम्हारे पास कार है, మీ దగ్గర కార్ ఉందా, आपके पास कार है, మా దగ్గర కార్ ఉంది, हमारे पास कार है,
అతడి దగ్గర ఆమె దగ్గర కారు ఉంది, ఉస్కే పాస్ కార్ హై. ఇతడి దగ్గర ఈమె దగ్గర కారు ఉంది, ఇస్కే పాస్ కార్ హై. వారి దగ్గర కారు ఉందా, ఉన్కే పాస్ కార్ హై. వీరి దగ్గర కారు ఉందా, ఇన్కే పాస్ కార్ హై. ఎవరి దగ్గర కారు ఉంది, కిస్కే పాస్ కార్ హై. అందరి దగ్గర కారు ఉంది, సబ్కే పాస్ కార్ హై. అలాగా అలాగా మనం లైవ్ సెక్షన్స్ లో ప్రాక్టీస్ చేస్తాం. అలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో పాటు రా, మేరే సాత్ ఆవో, అతనితో నీతో పాటు వస్తాను, తుమరే సాత్ ఆऊंगा, మీతో పాటు వస్తాను, ఆప్కే సాత్ ఆऊंगा, హమారే సాత్ ఆయేంగే, మాతో పాటు వస్తారా, ఉస్కే సాత్ జాओ, అతడితో పాటు ఆమెతో పాటు వెళ్ళు, ఇస్కే సాత్ జాओ, ఇతడితో పాటు ఈమెతో పాటు వెళ్ళు, ఉన్కే సాత్ జాओ, వారితో పాటు వెళ్ళు, ఇన్కే సాత్ జాओ, వీరితో పాటు వెళ్ళు, కిస్కే సాత్ గయా, ఎవరితో పాటు వెళ్ళు, నాన్నగారితో పాటు వెళ్ళు, అమ్మగారితో పాటు, ఇలా మనం నేర్చుకుంటాం. ఓకేనా, జస్ట్ ఈ కే సాత్ కే పాస్ అంటే వెంట, తో పాటు అంటే కే సాత్ కే పాస్ అంటే దగ్గర. ఓకేనా, మనం ఈ సెంటెన్స్ 2-3 సార్లు జాగ్రత్తగా చూస్తూ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్, అండ్ యూ వాంట్ ఆన్లైన్ క్లాసెస్, ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.